మరో బ్రేకింగ్ ఏపీ మంత్రిమండలి సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. కీలక అంశాలపై మంత్రిమండలిలో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? చాలా కీలక విషయాలే చర్చల్లోకి వచ్చాయి, జరుగుతున్నాయని తెలియవస్తోంది. ఎటువంటి విషయాలు వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు? ఇంకా ఎంతసేపు కొనసాగే ఛాన్స్ ఉంది? రావణబాబు, ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే ప్రధానంగా ఈ ఏపీ కేబినెట్ సమావేశంలో 21 కీలక అంశాలతో ఈ ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ 21 కీలకమైన అంశాలను ప్రతిపాదించే క్రమంలో ఇప్పటికే దాదాపు 3 అంశాలని ప్రతిపాదించి జలజీవన్ మిషన్ సంబంధించి గతంలో ఆమోదించిన ప్రధానమైన వర్కులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి వాటి స్థానంలో 5 వర్కులను నూతనంగా టెండర్లు పిలిచి వాటిని కొనసాగించే తీర్మానం చేసేది. అదేవిధంగా జల జీవన్ మిషన్లో గతంలో వేసిన వర్కులను పూర్తిగా రద్దు చేసేందుకు కూడా తీర్మానం చేశారు. అయితే అమరావతి రాజధానిలో నూతనంగా పిలిచిన టెండర్లను ఆమోదించిన తర్వాత 24,000 కోట్ల రూపాయలకు సంబంధించిన 20 ఇంజనీరింగ్ వర్క్ సంబంధించి ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్లో. ఏపీ క్యాబినెట్లో నగరపాలక పంచాయతీలు ఏదైతే 12 నూతన నగరపాలక పంచాయతీలు 12 నూతన నగరపాలక పంచాయతీలకు 176 మంది ఎంప్లాయీస్ను తీసుకునే ఆమోదం ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరికొన్ని కీలకమైన అంశాలు ఏదైతే రాష్ట్రంలో బియ్యం సరఫరా విషయంలో రేషన్ బియ్యం మాఫియా విషయంలో పూర్తిగా ఈ గతంలో జరిగిన పరిణామాలు గతంలో జరిగిన వ్యవహారాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా కీలకంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం అయితే ఉంది. అయితే ఏపీ కేబినెట్లో పూర్తిగా ఈరోజు జరుగుతున్న సమావేశంలో 21 అంశం కూడా కీలకమైన రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్ర సంక్షేమానికి కూడా ఈ కేబినెట్ సమావేశం కీలకమైనదిగా తెలుస్తుంది. అయితే ఈ కీలకమైన సమావేశంలో ఇంజనీరింగ్ వర్క్స్ అమరావతి రాజధానికి సంబంధించిన ఇంజనీరింగ్ వర్క్స్ సంబంధించి 43,436 కోట్ల రూపాయల పనులకు సంబంధించి అనుమతులను కూడా ఈ ఏపీ కేబినెట్లో ఆమోదించినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మరో 2 గంటల పాటు ఈ ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుందని సమాచారం ఉంది. రావణబాబు. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.